వెల్కమ్ మూర్తిస్ రైతులోకం. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బొట్లపాలెం దర్శి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఒక 50 ఎకరాల మంచి సారవంతమైన నేలతో కూడిన నేలను చూడొచ్చు మీరు. మంచి సారవంతమైన నేలతో కూడిన సువిశాల 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. ఇప్పుడు మామిడి తోటలో ఉన్నాం మనం. ఈ 50 ఎకరాల్లో సుమారుగా 30 ఎకరాలు మామిడి ఉన్నది, వివిధ రకాలు. ఇంకా కాపు అయితే రాలేదు. ఇప్పటికి సుమారుగా 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మామిడి తోట ఇది. మామిడి తోటలు చాలా ఉన్నాయి మనకి, ఇంతకుముందు కూడా తీసాము. అలాంటప్పుడు మళ్ళీ ఈ మామిడి తోట వీడియో దీనికి మీరు గమనించి ఉండొచ్చు. మూర్తిస్ రైతులోకం టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటింగ్కి సంబంధించినటువంటి వీడియోసే ఉంటాయి. మరి అలాంటప్పుడు మామిడి తోటలు ఇంకా చాలా తీసాం కదా, ఇది ఎందుకు. ఇప్పుడు ఈ వీడియో ముఖ్యంగా పెట్టడానికి కారణం అయితే కనుక, యూట్యూబ్లో ఉండేటువంటి అసందర్భ వీడియోల ప్రభావానికి లోనయ్యి ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రం ఒక మంచి విద్యావేత్త, ఆదర్శవంతమైనటువంటి విద్యావేత్త, సుమారుగా 70 సంవత్సరాల వయసు ఉంటుంది. వారు ఆస్ట్రేలియాలో డాక్టర్. దురదృష్టవశాత్తు వ్యవసాయం మీద పూర్తి అవగాహన లేక యూట్యూబ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి లోనయ్యి వాటి ఇన్ఫ్లుయెన్స్తో మన ముందు ఉన్నటువంటి ఈ మామిడి తోటని 8x8 ఎటు చూసినా కూడా 8 అడుగుల డిస్టెన్స్లో పెట్టారు. ఇది ఒక రకంగా అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషనే. కానీ ఇట్లాంటిదే అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గర నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. అది 12x6తో వేసినటువంటి అల్ట్రా హై డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్. ఇది 8x8తో పెట్టినటువంటి అల్ట్రా హై డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్. ఇది కరెక్ట్ కాదు. ఈ మధ్య ఒక 3-4 months బ్యాక్ నా టెక్నికల్ అడ్వైజరీలోకి వచ్చింది ఈ పొలం. ఉన్న ఇబ్బందిని, చేసిన తప్పుని వారికి విశదీకరించి దీన్ని 8x8గా ఉన్నటువంటి ఈ అల్ట్రా హై డెన్సిటీ మ్యాంగో ఆర్చర్డ్ని 16x8 కిందకి మార్చాను. అంటే మధ్యలో ఉన్నటువంటి ఒక లైన్ని తీసేసి ఆ వ్యర్థాలని రొటావేటర్ ద్వారా నేలలోనే కలిపేసి బలంగా కంపోస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ మధ్య లైన్ మీకు కనపడుతున్నటువంటి ఈ ప్లాంట్ డెబ్రిస్తో ఉన్నటువంటి ఒక లైన్ తీసేసింది. అందువల్ల ఇప్పుడు మన కళ్ళెదురుగా 16x8తో ప్లాంటేషన్ ఉంది. 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తోట. అఫ్కోర్స్ గ్రోత్ పర్వాలేదు, కానీ ఇంకా బాగుండాల్సినటువంటి పరిస్థితి. కొద్దిగా ప్రాక్టికల్గా వీలు కాని లేఅవుట్లో 8x8తో పెట్టినందువల్ల ఈ ఇబ్బంది ఎదురైంది. సో ఇప్పుడు ఈ లైన్ తీసేసాము. దీన్ని చేయాల్సినటువంటి హార్టికల్చర్ ఆపరేషన్స్ సులువుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, వ్యవసాయంలో ఒక ప్రధాన అడ్డంకి వర్కర్సే, రైతు కూలీలే దొరకట్లేదు. ఎక్కువగా అందుట్లో ఇట్లాంటి పెద్ద వ్యవసాయ క్షేత్రాలకి మెకనైజేషన్కి వెళ్ళాల్సిందే. సో మెకనైజేషన్కి అనువుగా తోటలు పెట్టుకుంటేనే ఈరోజు రైతు మిత్రులు కొంతైనా ఒడ్డున పడటానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఒక లైన్ తీసేసాము. అందువల్ల 16x8 వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్స్కి చాలా ఈజీగా ఉంటుంది. అంటే స్ప్రే ఆపరేషన్స్ అయితేనేమి, హార్టికల్చర్ ఆపరేషన్స్కి సులువుగా ఉంటుంది. మాన్యువల్ వర్కర్స్
డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఆస్కారం ఉండి మెకనైజేషన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అండ్ అదృష్టవశాత్తు వీరి దగ్గర లేని మెకనైజేషన్ ఇంప్లిమెంట్ అంటూ లేదు. అన్నీ ఉన్నాయి. పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయి, దాని ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. చిన్న ట్రాక్టర్ ఉంది, దాని ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. వీళ్ళకి సొంత జేసీబీనే ఉంది, చైన్ జేసీబీ. సో మెకనైజేషన్కి కొరవ లేదు. కేవలం ఇప్పుడు కొద్దిగా సబ్జెక్ట్ లేని వారు పెట్టినటువంటి వీడియోల వల్ల ఇలాంటి ఆదర్శ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలోనే ఒక లైన్ తీసేయాల్సి వచ్చింది. 3 సంవత్సరాలు సాకినటువంటి ఒక లైన్ మొక్కను తీసేయటం అంటే ఎంత బాధాకరమో అది రైతుకే తెలుస్తుంది. పచ్చటి మొక్కను తీసేయటం అంటే. కానీ తీసేయకపోతే పనులు జరగవు. అట్లాంటి పరిస్థితుల్లో తీసేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రధాన పంట మ్యాంగో. వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. మ్యాంగోలోనే చాలా రకాలు ఉన్నాయి. మ్యాంగో ప్రధాన పంట. దాంతోపాటుగా సీతాఫలం, కస్టర్డ్ యాపిల్, ఎన్ఎంకే గోల్డ్, ఇదొక కొంత భాగం ఉంది. సుమారుగా 4 ఎకరాలు అనుకోవచ్చు. అది కూడా అంతే చేశారు. 8x8 పెట్టారు. దానిలో కూడా వీలు కుదిరినప్పుడు అటు వెళ్ళినప్పుడు దానిలో చూపిస్తాను. దానిలో కూడా ఒక లైన్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. 8x8ని 16x8గా చేయాల్సి వచ్చింది. సీతాఫలము, దాంతోపాటు బ్రెజిల్ బత్తాయి అదొక 2.5 ఎకరా పెట్టారు. బాలాజీ నిమ్మ అదొక 2.5 ఎకరా పెట్టారు. వాటిని కూడా అంతే చేశారు, 8x8. వాటిని కూడా ఒక లైన్ తీసేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి అవగాహన లేమితో జరిగినటువంటి పొరపాటుని సరిదిద్ది 8x8గా ఉన్నటువంటి ప్రధాన పంట మామిడి ఒక 20 ఎకరాలు ఉంది. దాంతోపాటు ఉన్నటువంటి సీతాఫలము, కస్టర్డ్ యాపిల్, ఎన్ఎంకే గోల్డ్, బ్రెజిల్ బత్తాయి, సిట్రస్, బాలాజీ నిమ్మ, వీటన్నిటిని కూడా 16x8కి మార్చడం జరిగింది. వీటిల్లో కూడా ఇప్పుడు కొద్దిగా మాన్సూన్స్ బిగినాయి. ఇవాళ జూన్ 7వ తారీఖు 2025 సంవత్సరం. ఒక 3 నెలల క్రితం ఇది నా టెక్నికల్ అడ్వైజరీలోకి వచ్చింది. సో ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఆపరేషను రొటావేటర్ వేసి ఈ ఒక లైన్ తీసేసినటువంటి వ్యర్థాలని కంపోస్టింగ్ చేసేసి ఈ మొక్కలకి వీడ్ మ్యాట్ వేస్తున్నాం. అన్నిటికీ మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, బ్రెజిల్ బత్తాయి అండ్ బాలాజీ నిమ్మ, వీటన్నిటికీ కూడా వీడ్ మ్యాట్ వేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి చోట ఈ మధ్య ఖాళీగా అంటే 16x8 అని చెప్పుకున్నాం కదా, ఈ 16 అడుగుల మధ్యలో ఉన్నటువంటి దాన్ని వేరే రకపు పంటలు వేస్తాం. అంటే వాటర్ మెలన్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, ముఖ్యంగా బీరా, కాకర లాంటివి వర్టికల్ రిలీస్ విధానంలో ఈ మధ్యలో ఒక లైన్ వేసి కమర్షియల్గా మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, ఇప్పటికి రెవెన్యూస్ లేవు ఈ పొలంలో, రెవెన్యూస్ క్రియేట్ చేయాలి, జనరేట్ చేయాలి. ఆ రకంగా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఇప్పుడు దీనిలో మధ్యలో మళ్ళీ మనం వివిధ రకాల పంటలు, సీజనల్ క్రాప్స్ పెట్టుకుంటాము. అట్లాగే ఈ పొలంలో ఒక 2 ఎకరాల నెట్ హౌస్, పాలీ నెట్ హౌస్ ఉంది. దానిలో కమర్షియల్ క్రాప్స్ వేస్తాము. ఆ రకంగా ఈ 50 ఎకరాల్లో ఇప్పటిదాకా ఆదాయం అనేది లేదు, కేవలం ఖర్చే. అది కూడా ప్రాపర్గా లేదు. దాన్ని ఇప్పుడు సరిచేసి వీళ్ళకి రెవెన్యూస్ చూపించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, ముత్తీస్ రైతు లోకం తరఫున. అట్లాంటి ఆపరేషన్స్ చేసుకుంటూ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వివిధ రకాల పంటలు పెట్టుకుంటూ ముందుకెళ్తాము. అట్లాంటి పంటలు పెట్టినప్పుడు టైం టు టైము ప్రేక్షకుల, ముత్తీస్ రైతు లోకం ప్రేక్షకుల దృష్టికి తీసుకొని వస్తాను. సో ముఖ్యంగా వ్యవసాయం అవగాహనతో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవగాహన లేకపోతే ఇదిగో ఇట్లనే కోట్లు ధారపోయాల్సి వస్తుంది. వీరు మంచి విద్యావంతులు, ఆస్ట్రేలియాలో డాక్టర్ కాబట్టి వారి పరిస్థితికి ఈ నష్టాన్ని తట్టుకోగలిగారు. అందరి వల్ల కాదు. అందుకనే రిపీటెడ్గా సందర్భం వచ్చినప్పుడల్లా
మూర్తీస్ రైతులకు టెక్నికల్ అడ్వైజరీ సర్వీస్ తరఫున నేను చెప్పే ఒక సూచన లేదా ఒక సజెషను, వ్యవసాయాన్ని అవగాహనతో చేసుకోవాలి. లేదు అవగాహన లేనప్పుడు ఆ అవగాహన వచ్చేంత వరకు 2-3 సీజన్స్ నమ్మకమైన, మీకు తెలిసిన జెన్యూన్ అడ్వైజర్ అనుకున్నటువంటి ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అడ్వైజర్ చేత చేయించుకోవటం మంచిది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అదే టెక్నికల్ అడ్వైజర్ అని అంటాం, వాళ్ళ చేత చేయించుకోవటం మంచిది. జై హింద్.